హలో అండి. ఈరోజు కోడింగ్ ప్రాక్టీస్ 27లో రిమూవ్ మల్టిపుల్ ఐటమ్స్ దీని గురించి చేద్దాం. రిమూవింగ్ మల్టిపుల్ ఐటమ్స్ దీనికి ఏం లేదంటే మనకు ఆల్రెడీ నంబర్ సెట్ ఇచ్చేసారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఈస్ 20, 40, 80, యువర్ కోడ్ షుడ్ రిమూవ్ ద నంబర్స్ 20, 40, 80 ఫ్రమ్ ద సెట్ సో దట్ ద అవుట్పుట్ షుడ్ బి మనకు ఇక్కడ 20, 40, 80 అనేది ఇచ్చారనుకోండి ఇన్పుట్. ఈ మన నంబర్ సెట్ నుంచి 20, 40, 80 అనేది రిమూవ్ అయిపోయి మిగతాయి రావాలి. సో కాబట్టి దానికి ఏం చేస్తామంటే, మన ఇన్పుట్ వాల్యూ ఉంది కదా, ఈ 20, 40, 80 దాన్ని తీసుకున్నాం. మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ పెట్టుకుంటాం. ఎలాగో ఇది మీకు ఐడియా ఉంది కాబట్టి పర్లేదు. సో కాబట్టి ఇవి ఆల్రెడీ ఎట్లా అంటే స్ట్రింగ్స్లో ఉన్నాయి. సో కాబట్టి దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలంటే మ్యాప్ ఆఫ్ మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చేసాం కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది దీని గురించి. సో కాబట్టి తెలుసుకుంటారు. తర్వాత ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేయాలి. ఫర్ లూప్ దేనికోసం అంటే ఇటరేట్ చేసుకోవడానికి. మనం దాన్ని ఫర్ ఐ ఇన్ ఎన్, ఐ వాల్యూ అనేది ఇప్పుడు ఐ వాల్యూ 20 ఉందనుకోండి, 20 ఉంది. ఇక్కడ నంబర్ సెట్, మన నంబర్ సెట్ ఉంది కదా, నంబర్ సెట్ డాట్ డిస్కార్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే డిస్కార్డ్ ఆఫ్ ఐ. డిస్కార్డ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఐ వాల్యూని రిమూవ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏదన్నా ఇందులో ఐ వాల్యూ ఎంత అండి, ఐ వాల్యూ 20 ఉందనుకోండి, ఈ నంబర్ సెట్ నుంచి వెళ్ళి ఐ వాల్యూని డిస్కార్డ్ చేయాలి, అంటే 20ని రిమూవ్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ ఏముంటుంది, 40 ఉంది కాబట్టి 40ని రిమూవ్ చేస్తుంది. తర్వాత 80 ఉంది కాబట్టి 80ని రిమూవ్ చేస్తుంది. ఇలా రిమూవ్ చేసిన దాన్ని మళ్ళీ వీటిని ఆర్డర్లో రావాలి. ఇప్పుడు ఆ రిమూవ్ చేసిన వాటిని. సో కాబట్టి ఏం చేయాలి, సార్టెడ్ చేసుకోవాలి. సార్టెడ్ నంబర్ లిస్ట్ అనుకుందాం, ఈక్వల్స్ టు మనం దీన్ని సార్టెడ్ చేస్తున్నాం. సార్టెడ్ చేసి, సార్టెడ్ ఎందుకు వస్తుందండి, సార్టెడ్ చేస్తే ఆర్డర్లో వస్తుంది కాబట్టి. ఇట్లా ఆర్డర్లో వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ లిస్ట్లో ఉంది ఇది ఇప్పుడు. సో కాబట్టి దీన్ని సార్టెడ్ అయిన వాటిని లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. కావాలంటే దీన్ని ఒకసారి ప్రింట్ ఇచ్చి చూద్దాం, ఏమొస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రింట్ ఆఫ్ సార్టెడ్ నంబర్ లిస్ట్ ఇప్పుడు మనం పెట్టుకుంది. సో ఇలా వచ్చింది. ఇది ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. అయిపోయింది సింపుల్గా. మనం టెస్ట్ కేసెస్ ఆల్ పాస్ అయిపోయామండి. మీకు అర్థమైంది కదండి. ఇక్కడ ఆల్రెడీ నంబర్ సెట్ ఇచ్చేస్తారు మనకి, అందులో నుంచి మనకి ఇచ్చిన వాటిని రిమూవ్ చేసుకోవాలి. ఏది 20, 40, 80 అనే ఇన్పుట్స్ ఉన్నాయి, వాటిని ఈ నంబర్ సెట్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ కింద ఇంకో సింపుల్ అవుట్పుట్ ఉంది కదా, 10, 90 ఉంది, వాటిని రిమూవ్ చేసుకోవాలన్నా కానీ ఇందులో నుంచి 10, 90 రిమూవ్ చేస్తే మిగతా ఏ ఉంటాయి అవి రావాలన్నట్టు. సో కాబట్టి నంబర్ లిస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం మనం, వాటిని స్పేసెస్ ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ చేసాం. అవి ఎలా అంటే మనకు స్ట్రింగ్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకున్నాం. ఇంటిజర్కి ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాం అంటే వాటిని డిస్కార్డ్ చేసేయాలి కాబట్టి, ఇంటిజర్స్లో అయితేనే వాటిని డిస్కార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ నంబర్ సెట్ నుంచి వెళ్ళి ఈ 10 క్షమించండి 20, 40, 80 ఉన్నాయి కాబట్టి వాటిని డిస్కార్డ్ చేయగలరు కాబట్టి ఫర్ లూప్ తీసుకొని వాటిని డిస్కార్డ్ చేసేసాం. అప్పుడు డిస్కార్డ్ చేసినాక మనకు డైరెక్ట్ ఆర్డర్లో రాదండి, క్లమ్జీగా అటు ఇటు వచ్చేస్తాయి. సో కాబట్టి వాటిని ఆర్డర్లో రావాలంటే సార్టెడ్ చేసుకోవాలి. సార్టెడ్ చేసుకున్న వాటిని ప్రింట్ ఇచ్చేస్తాము. ప్రింట్ ఇచ్చేస్తే మనకి ఆల్ కేసెస్ పాస్ అయిపోయాయి. ఓకేనా, థ్యాంక్ యూ.